చెప్పండి 2 రోజులు తిరుగుతున్నాం మేము వస్తున్నాం ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం ఎట్లయితే ఉదయం నుంచి మీ స్టాఫ్ తక్కున్నారా ఎవరే ఉన్నారు చెప్తారు కదా అన్యాయం ఇది ఇంట్లో పేదోళ్ళు అన్యాయం టూ మచ్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు యాక్షన్ తీసుకుంటాం ఇదే అంటారు రేపటి నుంచి అదే మాట నైట్ నుంచి ఇదే మాట మేము యాక్షన్ తీసుకుంటాం వీళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చారు వాళ్ళ దగ్గర వీళ్ళు వేరే వాళ్ళే మా దగ్గరకు వచ్చారు మేము వాళ్ళ దగ్గర ఒక మాట చెప్పాలంటే ఆ మసీద్ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది అందరు చెప్తారు ఇక్కడ అందరు చెప్తారు చిన్న గుడి ఉంది సార్ చిన్న గుడి లోపల ఉంది గుడి దారి బంద్ చేసి మొత్తం అంత పెద్ద కన్స్ట్రక్షన్ మనం పాకిస్తాన్ లో ఉన్నామా హిందుస్థాన్ లో ఉన్నామా అర్థమవుతలేదు మొత్తం कैसा मार रहे देखो सर అదేవిధంగా ఈరోజు 24 గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటూనే ఉన్నారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికమైన రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. ఒక దిక్కు ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మరి దాడులపైన వెంటనే స్పందించకుండా పోలీసులు వ్యవహరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఏమాత్రం మంచిది కాదు. వాళ్ళు అనుకుంటున్నారేమో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ మజ్లిస్ పార్టీ ఉంది. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పోలీసులు చట్ట పరిధిలో న్యాయ పరిధిలో పనిచేయాలి తప్ప ఎవరికి లొంగి పనిచేసినట్లయితే ఖచ్చితంగా దీని మీద ప్రజలు స్పందించాల్సి వస్తుంది. మహిళలు అనకుండా మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు. కనీసము మరి బాలింతలు ఉన్నారు, కొంతమంది మరి ఇక్కడ గర్భవతులైనటువంటి మహిళలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. ఒక ఆమె ఇంతవరకు గాంధీ హాస్పిటల్ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు గిరిజనులు కాబట్టి, పేదవాళ్ళు కాబట్టి, మరి వీళ్ళు దాడులు జరిగి 8 మంది కుట్లు పడితే అవుట్ పేషెంట్ గా ట్రీట్ చేస్తారా? ఇదా ప్రభుత్వం వివరించినటువంటి ప్రధానం? పోలీసులకు బాధ్యత లేదా దీంట్లో? ఇదే విధంగా పోలీసులు వివరిస్తారా? ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్తే పోలీస్ స్టేషన్ ముందు ఆ వచ్చినటువంటి గూండాలు అక్కడ ఉన్నటువంటి మహిళలను చూడకుండా పేద మహిళల మీద పోలీస్ స్టేషన్లు కూడా బట్టలు లాగి దాడులు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారా? 24 గంటలైనా ఇదే విధంగా వివరిస్తారా? ఇదే ఉల్టా జరిగినుంటే ఆగేవాళ్ళ? ఇంత అన్యాయంగా ఈరోజు హిందువుల పట్ల, మరి హిందూ స్త్రీల పట్ల పోలీసులు గాని గూండాలు గాని వివరించినటువంటి తీరు ఏమాత్రం సబబు కాలేదు. గూండాల దాడిలు అరికట్టడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు. నేను చూస్తున్నాను, పోలీసుల ముందే ఎగిరెగిరి మహిళలని చూడకుండా దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటున్నారు పోలీసులు. ఇంకా ఇప్పుడు అడుగుతుంటే చెప్తా ఉన్నారు, ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నాం.